డెలివరీ తర్వాత చూజన్ ఫుడ్ లైక్ స్పెసిఫిక్గా కొన్ని ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఈరోజు నేను చూస్ చేసుకున్న రెసిపీ పేరు అరే మాట్లాడరా అరే మాట్లాడరా. ఈ పెక్యులర్ ఏమైందిరా చాక్లెట్ లవర్స్ పడు రాట్లేదే. ఏముంది వెల్కమ్ టు అవైష్ణవి. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాన్సెప్ట్తో వచ్చేసాను. ఏంటంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత చూజన్ ఫుడ్ లైక్ స్పెసిఫిక్గా కొన్ని ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. అండ్ దట్ టు బలం వచ్చేలాంటి ఫుడ్ తీసుకుంటే నాకు బేబీకి మంచిది అంటారు. కాబట్టి నాకు ఎప్పటి నుంచో బయట ఒకటి ఇష్టం అనమాట. బట్ ఆల్సో ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు అని నేను చెప్పను, బట్ హెల్తీ కాబట్టి ఒక రకంగా ప్రిఫర్ చేయొచ్చు అని నేను ఈ రెసిపీ మీతో నాకు నచ్చిన రెసిపీ నేను ఇంట్లో ట్రై చేసి సేమ్ బయట ఎలా అయితే నేను టేస్ట్ చేశానో అలాగే ఉంది కదా అని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, నేను ఎలాంటి సింపుల్ రెసిపీస్ చెప్తాను, కాంప్లికేటెడ్ కాకుండా ఎక్కువ కాకుండా మన జనరేషన్కి టేస్ట్ వైజ్ నచ్చేలాంటి రెసిపీసే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న రెసిపీ పేరు అరే మాట్లాడరా అరే మాట్లాడరా. పేరు ఏదో ఒకటి మీరే పెట్టేసుకొని, లేదంటే నేను లాస్ట్ వరకు ఉండి చెప్తా. యాక్చువల్లీ నేను బయట తీసుకున్న దాని పేరు మీకు చెప్తే బాగోదేమో అని ఆలోచిస్తున్నాను, అందుకని చెప్పలేకపోతున్నాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్కి వచ్చేద్దాము. ఇంగ్రీడియంట్స్లో కావాల్సింది ఏంటి అంటే ఆల్ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. మీకు తెలుసు కదా, అంతకుముందు ఒకసారి డ్రై ఫ్రూట్స్ నేను ఏమేమి తింటానని చెప్పాను. ఇవి ఏమో మన హ్యాజిల్నట్, అందరికీ తెలిసిన జీడిపప్పు, ఇవి వాల్నట్స్, బాదాం, ఇవి మాత్రం బెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, ఇంకా డేట్స్. అన్నీ ఈజీ, తెలిసిన వర్డ్స్ రావట్లేదు. డేట్స్, ఇవేమో పిస్తాచు, ఇవి పంకిన్ సీడ్స్, ఇంకా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ మేబీ. సో సీడ్స్ అయితే మాత్రం ఇవి 2 రకాలు తీసుకున్నాను. సో ఇవి అండ్ ఒక మీడియం సైజ్ యాపిల్, యాక్చువల్లీ చిన్న సైజ్ యాపిల్. ఒకరికి అయితే ఈ సైజ్ యాపిల్ సరిపోతుంది, ఇద్దరికి చేస్తుంటే మాత్రం ఒక 10 సైజ్ యాపిల్ సరిపోతుంది. అండ్ కిడ్స్కి ఆబ్వియస్లీ మనకి కూడా ఎంతో, అమ్మాయిలకి ఎంతో నచ్చిన చాక్లెట్ సిరప్. సో వీటితోటి ఈరోజు ఒక సూపర్ స్మూత్ అండ్ హెల్తీ రెసిపీ చెప్పబోతున్నాను. ఇది మన ఏజ్ వాళ్ళకి మాత్రమే కాదు, కిడ్స్కి కూడా మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం హ్యాపీగా కడుపు నిండా ఉంటుంది అండ్ ఆల్సో హెల్తీగా ఉంటుంది. సో ఈ రెసిపీలో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సీడ్స్ ఇలా వేయడం కంటే ఫస్ట్ కాజు గో, వాల్నట్ గో, బాదాం గో, ఈ సీడ్స్ 2 గో. ఇవి నేను ఏవి రోస్ట్ చేయలేదు, డైరెక్ట్గా తీసుకుంటున్నాను. హజల్నట్ గో, పిస్తా గో. సో ఫస్ట్ ఈ డ్రై ఐటమ్స్ అన్నీ ఒక్కసారి లైట్గా, అంటే పౌడర్ చేయకూడదు. ఇది మనకి నోట్లో నవలడానికి, ఎవరైతే నవిలి తినడం ఇష్టపడతారో డ్రై ఫ్రూట్స్ని, వాళ్ళు లైట్ క్రిస్పీగా క్రంచీగా ఉంచుకునేలా చూసుకోండి. ఫుల్ గ్రైండ్ చేసుకోవద్దు. పిల్లలు ఒకవేళ చిన్న పిల్లలు ఉంటున్నారు అని అంటే మీరు హ్యాపీగా ఫుల్ స్మూత్ గ్రైండ్ చేసేసుకోవచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ కదా, సో ఇలాగా నేనైతే ఈ కన్సిస్టెన్సీ అనుకోండి, ఈ టైప్ ఆఫ్ ప్రిఫర్ చేస్తాను. కొంచెం క్రంచీగా ఉంటుందని చెప్పి, పెద్దవాళ్ళం కదా, పళ్ళు ఉన్నాయి అనుకో, అప్పుడప్పుడు దవడలకి కూడా ఎక్సర్సైజ్, గమ్స్ స్ట్రాంగ్గా అవుతాయి. బేసిక్గా ఎక్కువ వేసేపు తాగొచ్చు. అరే చెప్పేసానే తాగొచ్చు అని. ఇవి
ఎక్స్ట్రా స్మూత్ అవ్వకుండా నేను ముందు ఇలా తీసి సపరేట్ పెట్టుకుంటున్నాను. ఎక్కువ మళ్ళీ మిగతా వాటితో కలిపి మళ్ళీ వేసామనుకోండి అప్పుడు పిండి పిండి అయిపోతుంది, అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను నేను. బెర్రీస్ ఇవి ఎవరి ఇష్టం వాళ్ళది, అంటే న్యాచురల్ స్వీట్నెస్ కోసం అని నేను హనీ కూడా ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఇవి మాత్రం సీడ్స్ తీసేసి వేస్తున్నాను. సో షుగర్స్ లేకపోతే హనీ వేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి. ఇవి పెద్ద సైజ్ డేట్స్ కాబట్టి 2 వేస్తున్నా. అండ్ దీంట్లో మాత్రం కొంచెం వాటర్ యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ కాదు కదా మొత్తం ఫైన్గా అవ్వడానికి. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి స్మూత్ పేస్ట్ అవ్వడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది పేస్ట్ అయిపోయింది, కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే డేట్స్ వేసాను. బయట మనకి లైక్ రెస్టారెంట్స్లో లేకపోతే స్పెసిఫిక్ cafesలో మనకి షుగర్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ లేకపోతే హనీ యూస్ చేస్తారు కాబట్టి కలర్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. బట్ నేను న్యాచురల్ స్వీట్నెస్ కోసం అని చెప్పి అది వేసాను కదా, సో దాని స్కిన్ అంతా ఉంటుంది కాబట్టి మనకి ఈ పెక్యులర్ ఏమైందిరా కలర్ వస్తుంది. అది భయపడద్దు, టేస్ట్ మాత్రం బాగుంటుంది, అది నమ్మొచ్చు. అండ్ దెన్ తర్వాత నేను యాపిల్ విత్ పీల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వ్యాక్స్ లేని యాపిల్స్ చూసి తీసుకున్నాను కాబట్టి హ్యాపీగా నేను అలాగే విత్ పీల్ యాపిల్ వేసేస్తున్నాను. ఫస్ట్ ఇవి స్మూత్గా గ్రైండ్ అవ్వాలి, చాలా స్మూత్ అవ్వాలి, లేకపోతే ఇంట్రెస్ట్ రాదు. తెలిసిపోతుంది యాపిల్ యూస్ చేస్తున్నాం, తెలియకూడదు మనం చేసిన. సో ఎప్పుడు వంటలో టిప్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేది పక్కన వాళ్ళు గెస్ చేయలేనట్టుగా ఉంటే మనం యాజ్ ఎ షెఫ్ సక్సెస్ఫుల్ అనమాట. మనం ఏం వేసామో చెప్పేశారనుకోండి ఆబ్వియస్లీ అందరిలానే అనిపిస్తుంది. అండ్ స్పెషల్ అనిపించాలి అంటే మనం ఏమేమి వాడామో తెలియకూడదు, బట్ వావ్ ఏం చేశారు అని అన్నారు. అండ్ నా యాపిల్ కూడా బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి టేస్ట్ ప్రిఫరెన్సెస్ని బట్టి వాళ్ళు ఎంత కావాలంటే అంత చాక్లెట్ వేసుకోవచ్చు, బట్ నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, కాకపోతే ఫుల్గా వేస్తాను. యూనో చాక్లెట్ లవర్స్ పడు రావట్లేదే. థిక్ చాక్లెట్ ఫ్రీజర్లో పెట్టున్నా. అరే ఇలాగ అందరిలో అవుతాయి, కానీ అందరూ షూట్ చేస్తున్నప్పుడు కొంచెం కట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చేస్తాం. చాక్లెట్ డు నాట్ వేస్ట్ ఇట్. అండ్ దీంట్లోకి కొంతమంది పచ్చిపాలు ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఆల్రెడీ కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫ్రీజర్ ఐటమ్ కాబట్టి చల్లగా ఉంటే బాగుంటుందని. బట్ నేను చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను, ఆల్రెడీ వాటర్ యూస్ చేశాను కాబట్టి. ఇప్పుడు కొంచెం మిల్క్, కనిపిస్తుందా? అంటే మొత్తం లేదండో, ఇటు సైడ్ చూడండి, మళ్ళీ కొంచెమే అన్న ఎన్నేసావని అంటారు. దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి జస్ట్ లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, అంటే అన్నీ కరెక్ట్గా కలవాలి కాబట్టి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మిల్క్ మాత్రం ఎప్పుడు లాస్ట్లో వేసుకొని జస్ట్ 1 or 2 విస్క్ చేయండి, ఎందుకంటే మిల్క్ ఉంది కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే దాంట్లో ఉన్న గీ ఉంటుంది కదా, మిగడ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఆయిలీ లేకపోతే ఇంకొక రకమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో డు నాట్ డూ దాట్. మిల్క్ మాత్రం లాస్ట్లో వేసుకొని 1 or 2 times మాత్రం విస్క్ చేస్తే సరిపోతుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడు ది ఫైనల్ స్టెప్స్ అనుకోండి. ఇందాక ఫస్ట్లో మనం పెట్టుకున్నాం కదా మిక్స్ చేసి డ్రై ఫ్రూట్ పౌడర్, క్రంచీ పౌడర్, అది ఆల్ ఆఫ్ దెమ్. కొంతమందికి థిక్గా కావాలనుకున్న వాళ్ళు మొత్తం వేసుకోండి, పలుచగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం 1-2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ నేను మీల్ రిప్లేస్మెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది. సో కడుపు నిండుతుందని చెప్పాను కదా, దానికోసం అని చెప్పి ఈ రోల్డ్ ఓట్స్ అనమాట. ఇది
1 స్పూన్ రోల్డ్ ఓట్స్, 2 స్పూన్స్ ఓట్స్ సరిపోతుంది. యాక్చువల్లీ ఇది ఫ్రీజర్లో బాక్స్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఓట్స్ ఇంకో లాంటి డబ్బాలో పెట్టాల్సింది ఇలాంటి డబ్బాలో పెట్టేశాను. ఇది ఒకసారి మిక్సీ వేద్దాం ఒకటేసారి. ఇంకా ఎక్కువ కంగారు పడకండి, సింపుల్ రెసిపీ అన్నాను, ఇప్పటికీ ఆల్రెడీ చాలా చూపించాను అని అనుకోవచ్చు, కానీ నేను 1 by 1 చూపించాను కాబట్టి మీకు లెంతీగా అండ్ చాలా వేసినట్టు అనిపిస్తుంది. దీంట్లో మీకు ఒక టిప్ చెప్తాను. నేను డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ పౌడర్ చేసి పెట్టాను కదా నేను, అవి మీరు ఆల్రెడీ ముందే 1 weekకి ఒకటేసారి చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. అప్పటికప్పుడు అంటే ఇలా ఇన్నిసార్లు స్టెప్స్ అనేది కాకుండా ఒక 1 weekకి సరిపడే క్వాంటిటీ నట్స్ ఆల్రెడీ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటే జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎంత టెంప్టింగ్గా ఉంది తెలుసా. ఇప్పుడు సర్వింగ్ టైం. సో దిస్ ఈజ్ మై చాకోనట్ మీల్ స్మూతీ. అన్నీ కవర్ చేశాను. చాక్లెట్ ఉంది, నట్స్ ఉన్నాయి, మీల్కి కావాల్సినవి ఓట్స్ ఉన్నాయి, స్మూతీ కాబట్టి చాకోనట్ మీల్ స్మూతీ. సో ఇది యాక్చువల్లీ నేను ఇన్వెంట్ చేసింది కాదు, నాకు బయట నచ్చి నేను ఇంట్లో అది ప్రతిసారి బయట అంటే నెంబర్ 1 వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తారో తెలీదు, నెంబర్ 2 మనకి ప్రతిసారి ఒకటే టేస్ట్ రాదు, నెంబర్ 3 ప్రైస్ బాగా ఎక్కువ తీసుకుంటారు. సో ఈ 3 పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నాతో పాటు మీరు కూడా చూస్తారు కాబట్టి మీకు కూడా ఈ 3 పాయింట్స్ బెనిఫిట్ అవ్వాలి కదా, అందుకని ఈ స్పెషల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ చాకోనట్ మీల్ స్మూతీ మీకోసం ఎలా తయారు చేయాలో చూపించేసాను అనమాట. సో టేస్ట్ చేస్తాను. ఫ్యాంటాస్టిక్, సీరియస్లీ డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ చిన్న గ్లాస్తో మన కడుపు నిండిపోతుంది, అట్ ద సేమ్ టైం ఇంకొక ఆల్టర్నేటివ్ వెళ్ళదు. ఇంకొకసారి బయటకు వెళ్ళి మళ్ళీ ఇలాంటి మీల్స్ లైక్ ఇలాంటి చాక్లెట్ స్మూతీస్ తినాలి తాగాలి అనే థాట్ కూడా రాదు. మీ ఇంట్లో ఆబ్వియస్లీ మిమ్మల్ని వచ్చి అడుగుతారు మళ్ళీ ఆ స్మూతీ చేసి ఇవ్వవా అని. సో గైస్, నోట్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ ట్రై ఆన్. నేనైతే ప్రస్తుతానికి యాపిల్ ఈ రోజు యాపిల్ ట్రై చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రూట్తో ట్రై చేయొచ్చు. మిగతా ఫ్రూట్స్ వేసినప్పుడు మనము డిపెండింగ్ ఆన్ ద ఫ్రూట్ మిల్క్ యాడ్ చేయొచ్చు. మిల్క్ని స్కిప్ చేసే ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి డిపెండింగ్ ఆన్ ద ఫ్రూట్ మీరు కూడా మిల్క్ ఆప్షన్ అనేది డిసైడ్ అవ్వచ్చు. సో బేసిక్గా ఏ ఫ్రూట్ అయినా దాన్ని ఫస్ట్ జ్యూస్ చేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోండి. సో ఫ్రూట్ స్మూతీస్ కూడా అయిపోతాయి అనమాట, హెల్తీగా ఉండొచ్చు. అండ్ సమ్మర్ కాబట్టి, ఇంకా సమ్మర్ అయిపోయింది అంటారు కానీ అయిపోలేదు. సో ఈ హీట్లో హైడ్రేటెడ్గా ఇంట్లోనే ఉండొచ్చు. అండ్ ఇంత మంచి టాపిక్, ఇంత మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను కదా, మరి మీరు నాకేం చేయాలి? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై వైష్ణవి.